అందరికీ నమస్కారం. తమ్మినేని సీతారాం కుటుంబం పరారీ గురించి ఆల్రెడీ మనం వీడియోలు చేసాం, మాట్లాడుకున్నాం. అయితే ఈయన పరారీ తరువాత ఇప్పుడు సోషల్ మీడియాలో గతంలో ఈయన వ్యవహరించినటువంటి తీరు అనేది చర్చనీయాంశంగా మారింది. కూటమి నాయకులు, ముఖ్యంగా కూటమి కార్యకర్తలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఏంటంటే మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు గారు గతంలో అసెంబ్లీకి వెళ్ళిన సమయంలో, అపోజిషన్ లీడర్గా ఉన్న సమయంలో, తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్న సమయంలో ఒక తీవ్ర స్థాయిలో తీవ్రమైనటువంటి స్వరంతో ఒక రకంగా చంద్రబాబు గారిని హెచ్చరించారు. ఇష్యూ ఏంటనేది వాళ్ళు ఏదో ఒక అంశానికి సంబంధించి మాట్లాడాలని పట్టుబట్టారు. దానికి స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వకపోతే టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంలో తమ్మినేని సీతారాం ఒక రకమైనటువంటి, అంటే తాను స్పీకర్ అన్న సంగతి కూడా మర్చిపోయి ఒక రకమైనటువంటి ఉద్రేకంతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఏం బెదిరిస్తున్నావా, నన్ను బెదిరిస్తున్నారా, మీ ఉడత ఊపులకు పిల్లి శాపనార్థాలకు ఎవడో భయపడ్డ, ఇక్కడ కూర్చో, మీ ఉడత ఊపులకు పిల్లి శాపనార్థాలకు భయపడే రోజులు పోయాయి, కూర్చో కూర్చో, చాలామందిని చూసాం, కూర్చో అని చెప్పి వేలు చూపించి, చంద్రబాబు గారికి వేలు చూపించి తమ్మినేని సీతారామ అప్పుడు మాట్లాడాడు. సో ఇప్పుడు ఆ వీడియోలన్నీ బయట, అంటే కర్మ చూడండి. ఆ రోజు ఆయన ఒక స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి, కంట్రోల్లో ఉండాలి. సాధారణంగా అసెంబ్లీ అంటే రసభాస జరుగుతుంటుంది, వాటన్నిటిని కంట్రోల్ చేసే వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉండాలి. కానీ ఈయన ఎప్పుడు స్పీకర్ లాగా వ్యవహరించలేదు. ఎందుకనంటే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీన అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఉన్నారు. వాస్తవానికి ఆయన కొద్దిగా అగ్రెసివే, కానీ స్పీకర్ అయిన తరువాత ఎంత హుందాగా వ్యవహరిస్తున్నారో మీరు చూడండి. ఏ అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, అటుపక్క సభ్యుల పేర్లు ప్రస్తావించినప్పుడు కూడా చాలా గౌరవప్రదంగా ప్రస్తావిస్తున్నాడు ఆయన. వాళ్ళు సభ్యులు సభలో లేకపోయినా గౌరవప్రదంగా మాట్లాడుతున్నాడు. ఆయన పదే పదే చెప్తున్నాడు హుందాగా సభ నడపాలని. సో మీకు అలాగే గతంలో కోడెల చనిపోయారు, ఆయన కూడా చాలా హుందాగా సభను నడిపారు. 14-19 మధ్య చాలా హుందాగా సభను నడిపారు. కానీ వైసీపీ వచ్చిన తర్వాత తమ్మినేని సీతారాముని స్పీకర్ చేసిన తర్వాత ఏకపక్షంగా వ్యవహరించడం, వాస్తవంగా స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఏకపక్షంగా వ్యవహరించకూడదు. సాధారణంగా కొద్దిగా గొప్ప సమయం కేటాయింపులో ఏదన్నా కొద్దిగా ఉండొచ్చు, కానీ ఏకపక్షంగా వ్యవహరించకూడదు. కానీ ఏకపక్షంగా వ్యవహరించడంతో ఒక ఎత్తు అయితే సరే, అది పక్కన పెడదాం. ఆ పార్టీ అభిమానం ఏదో ఉందేమోలే, సర్లే పోనేమో అనుకుందాం, ఎంతైనా ఆయన ఆ పార్టీ కదా అనుకుందాం. కానీ ఆయన మాట్లాడిన తీరు చూసారా, చాలా అభ్యంతరకరం. పైగా సభలో కొంతమంది చంద్రబాబు గారిని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తికి ఉంటుంది. గతంలో మీకు సిదిరి అప్పలరాజు చంద్రబాబు గారికి మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి, ఇక ఆయన టైం అయిపోయింది, దయచేసి మీరు సహకరించి ఆయన మెంటల్ హాస్పిటల్లో చేర్చండి అని చెప్పి మాట్లాడారు. సో ఇలాంటి మాటల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత స్పీకర్ స్థానంలో ఉంటుంది. ఒక అపోజిషన్ లీడర్ని మెంటల్ వచ్చింది, ఆయనకి మెంటల్ హాస్పిటల్లో చేర్చడం అంటే తప్పు కదా. సో ఇప్పుడు ఆయన కర్మ కూడా కాలిపోయిందిలేండి. ఇప్పుడు సిరి అప్పలరాజు కర్మ కూడా కాలిపోయింది కదా, ఆయన కూడా పరారావాల్సినటువంటి పరిస్థితి పోలీసులకు దొరకకుండా, తన కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ కేసులో. ఇక్కడేమో తమ్మినేని సీతారాం పరారావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకని? భూ కబ్జా కేసులో. అంటే కర్మ చూసారా ఎంత వేగంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందో. ఆ రోజు అధికారం ఉంది, 151 మంది ఉన్నారు కాబట్టి, స్పీకర్ని తీసేస్తే 150 మంది ఉన్నారు కాబట్టి ఆ రోజు ఏం ఆడినా చెల్లుతుంది అనుకున్నారు. చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు ఆయన. మీరు కావాలంటే ఒకసారి తమ్మినేని సీతారాం ఆ రోజు మాట్లాడిన క్లిప్ చూడండి ఒకసారి. ఏంటి ఏంటి ఆ ప్రవర్తన గురించి మాట్లాడతారండి? ఏంటి మాట్లాడతావు? ఏంటి మాట్లాడతావు? జాగ్రత్త, టేక్ కేర్. ఏం బెదిరిస్తున్నారా? ఏం బెదిరిస్తున్నారా? నీ ఈ ఉడత ఊపులకి పిల్లి శాపనార్థాలకి భయపడ్డాం. నీ ఉడత ఊపులకి పిల్లి శాపనార్థాలకి భయపడ్డాం. ఏమనుకుంటున్నారు మీరు? ఎల్ఓపీ అయితే ఏంటట? సో చూశారు కదా, బెదిరిస్తున్నారా, నన్ను బెదిరిస్తున్నారా, మీ బెదిరింపులకు భయపడేది లేదు, మీ పిల్లి శాపనార్థాలకు ఉడత ఊపులకు ఎవడు భయపడ్డ, ఇక్కడ కూర్చో కూర్చో అని చంద్రబాబు గారు కూడా కొంత ఆవేశం వ్యక్తం చేశారు అక్కడ. అంటే ఈ స్పీకర్ ప్రవర్తనా శైలికి చంద్రబాబు గారు వాస్తవానికి చాలా సౌమ్యంగా ఉంటాడు. ఆయన అంత గమ్ముని ఆయన సీరియస్ అవరు. ఆయన సీరియస్ అయినా అది అంటే పెద్దగా కనపడదు బయటికి కల. అలాంటి చంద్రబాబు గారు కూడా ఈ స్పీకర్ వ్యవహార శైలికి చాలా సీరియస్ అయ్యాడు. ఆయన చంద్రబాబు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. మీరు ఆ క్లిప్లో చూసే ఉంటారు ఆయన ఎంత ఆవేశం తెచ్చుకున్నారు చంద్రబాబు గారు. సభ్యుల్ని ఏకవచనంతో మాట్లాడటం, మళ్ళీ తమ్మినేని సీతారాం స్పీకర్ స్థానంలో ఉండి సభ్యులను గౌరవప్రదంగా మాట్లాడాలి. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని వీళ్ళ గౌరవించాలి. కానీ అటుపక్క నుంచి వాళ్ళు డిమాండ్ చేసింది ఒకటే, సమయం ఇమ్మని అడిగారు. దేనికి? ఏదో ఒక చర్చకి సంబంధించి సమయం ఇమ్మని అడిగారు. దానికి సమయం ఇవ్వలేదు. సో సమయం ఇవ్వాల్సింది ఎవరు? తమ్మినేని సీతారాం ఇవ్వాలి. సో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే దానికి తమ్మినేని సీతారాం మాట్లాడినటువంటి మాటలు అనేవి మాత్రం చాలా ఘాటుగా ఉన్నాయి. ఒక రకంగా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. ఇప్పుడు
వీటన్నిటిని అంటే కర్మ చూసావా తమ్మినేని సీతారాం ఎలా కాలిపోయిందో, ఆ రోజు ఎలాంటి మాటలు మాట్లాడావు అసెంబ్లీలో, ఈరోజు కుటుంబంతో సహా పెట్టి బేడ అన్నీ వదిలేసి ఇల్లు వదిలేసి ఎక్కడికో అజ్ఞాతంలోకి నువ్వు పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో కర్మ అంటే ఏంటో తెలుసా సీతారాం, ఇదే కర్మ అంటే అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ప్లే చేసినటువంటి ఈ వీడియో క్లిప్స్ను పెట్టి ఆ రోజు చంద్రబాబు గారి మీద కావచ్చు, టీడీపీ సభ్యుల మీద కావచ్చు, తమ్మినేని సీతారాం మాట్లాడినటువంటి మాటలను సోషల్ మీడియాలో పెట్టి ఇప్పుడు కింద పరారైపోయాడనే వార్తలను పెట్టి పైన ఒకటి కింద ఒకటి పెట్టి, సో ఇది నీ బ్రతుకు, ఇది నీ కర్మ, ఈరోజు ఊరు వాడ వదిలేసి కుటుంబంతో సహా నువ్వు పెట్టి బేడ వదిలేసి పారిపోయే పరిస్థితి తెచ్చుకున్నావు. సో కబ్జాలు చేసి అవినీతి చేసి కుంభకోణాలు చేసి బ్రతికే నువ్వు చంద్రబాబు గారిని ఆ రోజు అన్ని మాటలు అన్నావు, ఇది నీ విజ్ఞత అని చెప్పి ఒక తీవ్ర స్థాయిలో అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మామూలుగానే కొద్దిగా అగ్రెసివ్ ఎక్కువ ఉంటుంది. దాంతో ఇవన్నీ పాతయన్నీ బయటకు తీస్తున్నారు. మొన్నేమో సిదిరి అప్పలరాజు మాట్లాడిన మాటలు బయటికి తీశారు. కర్మ అంటే ఇదే సిదిరి అప్పలరాజు అని, ఎందుకంటే పరారీలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు గారి మీద చేసిన వ్యాఖ్యలు బయటికి తీసి పెట్టారు. ఇప్పుడు తమ్మినేని సీతారాం అప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఒక రకంగా తమ్మినేని సీతారాం కూడా ఆఫ్ ద రికార్డు కూడా చంద్రబాబు గారిని చాలా ఘాటుగా మాట్లాడాడు. ఆయన ఒక రకంగా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి నేత, అది మర్చిపోయాడు. ఆయన రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అన్న సంగతి తమ్మినేని సీతారాం మర్చిపోయాడు. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి అత్యంత సీనియర్ నేతల్లో ఆయన ఒకడు. ధర్మాన ప్రసాదరావు కావచ్చు, లేకపోతే ఆ తమ్మినేని కావచ్చు, బొత్స కావచ్చు, వీళ్ళందరూ సీనియర్ నేతలు ఉన్నవాళ్ళు. సో వీళ్ళే చంద్రబాబు గారిని ఆ స్థాయిలో మాట్లాడటం, ఆ రోజు నిండు సభలో భువనేశ్వర్ గారిని అవమానించిన రోజు కూడా తమ్మినేని సీతారాం అడ్డుకోలా. ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించడం కానీ లేదా వాళ్ళతో బహిరంగ క్షమాపణ చెప్పించడం కానీ తమ్మినేని సీతారాం చేయలా. అదే సభలో ఉండి తమ్మినేని సీతారాము జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ నవ్వారు. ఏది భువనేశ్వర్ గారిని అవమానిస్తే చంద్రబాబు గారు కంటతడి పెట్టుకుని అక్కడి నుంచి సవాల్ చేసి బయటికి వెళ్ళిపోయినప్పుడైనా సరే తమ్మినేని సీతారాం చెప్పాల్సింది, ఈ సభలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం, చంద్రబాబు గారు అలా వెళ్ళిపోవడం దురదృష్టకరం, సభని పద్ధతిలో నడపాలి, ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం అని చెప్పి ఆయన ఆ రోజు ఖండించుంటే, లేదా ఈ వ్యాఖ్యల మీద నేను ఏదైనా చర్యలు తీసుకుంటానని ఆ రోజు ప్రకటించుంటే ఆయనకు ఉందాతనం ఉండేది. ఆ రోజు నవ్వారు. చంద్రబాబు గారు ఆ కంటతడి పెట్టుకుని వెళ్ళిపోతుంటే, వాళ్ళ సతీమణిని అవమానించారని కంటతడి పెట్టుకుని వెళ్ళిపోతుంటే నవ్వారు. సో కర్మేమైంది, ఈరోజు కుటుంబం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు, అజ్ఞాతంలోకి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అంత బతికి అంత నాయకుడిగా ఉండి, స్పీకర్గా ఉండి, సీనియర్ నేతగా ఉండి ఒక కబ్జా కుంభకోణంలో అరెస్ట్ చేస్తారని కుటుంబంతో సహా ఒక దొంగలాగా పారిపోయే పరిస్థితి తమ్మినేని సీతారాంకి వచ్చిందంటే కర్మ అనేది ఎంత స్పీడ్గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఈ వీడియోలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంటే గతంలో వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, అలాగే సిదిరి అప్పలరాజు పారిపోయినప్పుడు ఆ మాటలు, కొడాలి నానికి ఇంకా అరెస్ట్ రాలేదు, అప్పుడప్పుడు అవి కూడా తిప్పుతున్నారులేండి. ఇప్పుడు తమ్మినేని సీతారాం వంతు వచ్చింది. సో ఇలా అంటే ఎవరిని వదిలిపెట్టదు. ఆ రోజు చేసినటువంటి విమర్శలు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ఎంత దారుణంగా ఉన్నాయి అనడానికి ఈరోజు సోషల్ మీడియాలో తిరుగుతుంటే అర్థమవుతుంది. మొత్తంగా ఏదైనా తమ్మినేని కుటుంబం ప్రస్తుతానికైతే పరారీలోనే ఉన్నారు. కోర్టు నుంచి రక్షణ ప్రయత్నం కూడా విఫలమైంది. సో దొరికిన వెంటనే అరెస్ట్ అయితే ఖాయమని చెప్తున్నారు. మీరు ఎలా చూస్తారు? గతంలో స్పీకర్ మాట్లాడిన ఆ మాటలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.